అక్బర్ ఒకనాడు ఆరుబయట గల తన పాన్పుపై వెల్లకిలా పడుకున్నాడు. ఆకాశంలో గల నక్షత్రాలు మిల్లమిల్లలాడుతూ ఆయన హృదయాన్ని పరవశింపచేశాయి. ఈ చక్కని చుక్కలు ఎన్నుంటాయి అన్న ఆలోచన కలిగింది. ఆలోచించి ఆ మర్నాడు దర్బారులో మింటగల చుక్కలు లెక్క చెప్పగల వారికి రత్నాలు రాసులు బహుమానమిస్తామని ప్రకటించాడు. ఎవరికి ఎంతమాత్రం సాధ్యం కాని ఈ లెక్కకు చాలామంది నిరాశ చెందారు. నక్షత్రాల లెక్క చెప్పవలసిన రోజున అద్భుతమైన ఈ నక్షత్రాల లెక్క ఎన్ని కోట్లు తెలుసుకోవాలన్న ఆసక్తితో అనేక మంది దర్బారుకు చేరుకున్నారు. బీర్బల్ మాత్రం రాలేదు. అతని రాకకై ఎదురు చూడగా కొంతసేపటికి ఒక మూటను పట్టుకుని దర్బారుకు వచ్చి మూటను సభా మధ్యలో ఉంచాడు. ప్రభువులు క్షమించాలి, నక్షత్రాలు లెక్క పెట్టడం పూర్తయ్యేసరికి ఆలస్యమైంది అన్నాడు బీర్బల్. ఏమిటి, నక్షత్రాలను లెక్క పెట్టావా అని అడిగాడు అక్బర్ పాదుషా. చిత్తం, లెక్క ఎన్ని అని చెప్పటం అంకెల్లో సాధ్యపడనందువల్ల నక్షత్రానికి ఒక ఆవగింజ వంతున లెక్క పెట్టి ఆ ఆవాలను ఈ సంచిలో వేయించి ఇక్కడకు తెచ్చాను. గణికులను వినియోగించి ఆవాలు లెక్క పెట్టించండి. అవి ఎన్ని ఉంటే అన్ని నక్షత్రాలు ఆకాశంలో ఉన్నాయన్నాడు. సాధ్యం కాని పనిని అది అసాధ్యమని యుక్తిగా చెప్పిన బీర్బల్ యుక్తికి, సముచిత ఆలోచనకు ముగ్ధుడైన అక్బర్ ఆనాటి నుండి బీర్బలను తన అంతరంగిక విదూషకునిగా నియమించాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఉంటానండి.